ఇన్వెస్టింగ్ టు వెల్త్. మీకున్న డబ్బు మీరు వెళ్ళలేరు. సేవకులు ఉన్నారు కదా, మీకు దేవుడిచ్చిన దాంట్లో పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ప్రేరేపించినట్లుగా సేవకులకి సహకరించండి. మరలా చెప్తున్నాను, మీరు బోల్డన్ని కార్యక్రమాలు ఎవరెవరో చూస్తూ ఉంటారు. ఆత్మలో గ్రహించండి. దైవ ఆసక్తి, సత్య ఆసక్తి కలిగి మీరిచ్చే ప్రతి పైసా దేవుని సేవలోనే ఖర్చు పెడుతున్నారు అనే సేవకులకి మీ కానుక పంపించండి, మీ కానుక ఇవ్వండి. రాత్రింబగలు దేవుని సేవే పరమావధిగా వెళుతున్నారే, అలాంటి సేవకులకి హెల్ప్ చేయండి. మీకు ఉన్నదే తీసివ్వండి అట్లాంటి సేవకులకి. గుర్తుపట్టండి. ఏ సేవకులు ఆస్తులు భారం కలిగి డబ్బు దోచుకుంటున్నారో, ఏ సేవకులు మీరిచ్చే ప్రతి చిల్లి గవ్వ దేవుని సేవలోనే ఖర్చు పెడుతున్నారో గుర్తుపట్టండి. ఆస్తులు పోగేసుకునే వాళ్ళ కొరకు, విలువైన వస్త్రాలు కొనుక్కునే వాళ్ళ కొరకు, దుబారాలు చేసే వాళ్ళ కోసం కాదు మీరిచ్చే పైసలు. ఏ సేవకుడైతే దేవుని పరిచయం ఖర్చు పెడుతున్నారో ఆ సేవకులకి మీరు వెళ్ళలేరు కదా, మీరు చేయలేరు కదా. అలా రాత్రింబగళ్ళు సభలు పెట్టి, సమావేశాలు పెట్టి, కూటాలు పెట్టి, సువార్త దండయాత్రలు చేసి ఎవరినైతే అనేకుల్ని ప్రభు వైపు తిప్పుతారో వాళ్ళకి సహకరిస్తే, యుద్ధానికి వెళ్ళిన వాళ్ళకి ఎంత జీతమో సామగ్రి దగ్గర కావలి ఉన్న వాళ్ళకి కానుకిచ్చిన మీకు కూడా అదే జీతం ప్రభు మీకు అనుగ్రహించు.